అందరికీ ఈరోజు సాబుదానా వడలు చేస్తున్నాను. ఇఫ్తారీ టైంకు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అంతా చాపర్తో బాగా సన్నగా తరుక్కున్నాను అనమాట. ఇప్పుడు ఈ 3 గంటలు నానబెట్టాను. ఇది సాబుదానా వద్దు నానబెట్టాను. ఇది 10 గంటలకు ఇప్పుడు మెత్తగా అయిపోయింది. చూడండి, వడలు చేస్తున్నాను. ఇలా నీళ్ళు వడకట్టి పెట్టేసేయాలన్నమాట. నీళ్ళు పెట్టేస్తే తర్వాత దీనిలో చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, ధనియాలు కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. మనం ఇది దంచుకున్నది, ఉప్పు సరిపడా ఉప్పు, అని తగినంత వేసుకోవాలి. అంతే వేసుకొని ఇప్పుడు కుక్కర్లో బంగాళదుంపలు బాయిల్ చేసానండి. అది చల్లారాలి. చల్లారిన తర్వాత కలుపుతాను. కొన్ని బంగాళదుంపలు బాయిల్ అయింది. ఇది కూడా వేసుకోవాలి. ఇందులో మెత్తగా వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఇందులోనే కొద్దిగా బియ్యం పిండి అండి, బైండింగ్ కోసమే బియ్యం పిండి. కొద్దిగా ఎక్కువ లేదు, కొద్దిగానే. ఇప్పుడు ఇదన్నమాట సాబుదానా. ఇప్పుడు బాగా పిసుకొని కలుపుకోవాలండి. ఇది అన్నీ పూర్తి కలిసేట్టు కలుపుకోవాలన్నమాట. ఇంత ఇలా బాగా పిసుక్కోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని వడల్లాగా తట్టుకోవాలన్నమాట. ఊరికి షేప్ వచ్చేట్టుగా చెక్కాలండి. అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇలా రావాలి. రౌండ్ బాల్స్ చేసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకుంటే ఈ షేప్లో వచ్చేస్తుంది అనమాట. ఇలా అన్నీ చేసుకోవాలండి. ఇది అన్నీ ఒకసారి ఒత్తి పెట్టుకొని మనము వేయించుకోవచ్చు. ఆయిల్ వేడవుతుంది. చూడండి, ఇలా అన్నీ వడల్లాగా చేసుకొని ఒత్తుకోవాలి. రౌండ్ బాల్స్ చేసుకొని ఒత్తుకొని ముందు ప్లేట్కి నూనె రాసి తర్వాత పెట్టాలండి. ఇది లేకపోతే అంటుకుంటుంది. ఇది సాబుదానా కాబట్టి అంటుకుంటుంది అనమాట. ఇలా అన్నీ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. కొత్తగా వేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇది మా ఇఫ్తార్ టైంకు ఇది వేసిన వెంటనే కదపకూడదండి. కొద్దిసేపు తర్వాతనే కలపాలి. అవి కొంచెం పైకి వస్తాయి, అప్పుడు కలపాలి. ఇప్పుడు కొద్దిగా వేగినాయి. ఇప్పుడు మరోవైపు తిప్పిస్తాను.
మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇన్ని లోపలంతా వేగే వరకు పెట్టాలండి. నెమ్మదిగా హైలో పెట్టి ఒకేసారి ఇచ్చేయకూడదు, వేగనివ్వాలండి. ఇది వేగుతూ ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తీసేయాలండి. ఇలా ఈ నూనె ఎక్కువ పీల్చుకోదండి. మనము వేడి నూనెలో వేస్తే ఏం పీల్చుకోదు. మనం ఏమైనా పొరపాటు అవి చేస్తే మాత్రమే నూనె పీల్చుకుంటుంది. చాలామంది హిందువులు ఈ వ్రతాల్లో ఇవి చేసుకుంటారండి. ఇది సాబుదానా వడలు ఉపవాసం ఉండి వాళ్ళు చేసుకుని తింటారు. శివరాత్రికి కానీ కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటారు కదా, అప్పుడు చేసుకుంటారు చాలామంది. కొద్దిగా నూనె వేడైన తర్వాత వేసుకుందామండి. బయలుతుంది, ఇప్పుడు వేసేస్తాం. పైన కరకరలాడుతూ చూడండి, పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా బాగుంటుందండి. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. మిగతావన్నీ ఇలాగే వేయించుకుంటాం. ఇదిగోండి, ఇది గరం గరం సాబుదానా వడలు చూడండి. ఫ్రూట్స్, ఖర్జూరము, కీర, జ్యూస్ ఒకటి ఉంటుందండి, ఇంకా తయారు చేయలేదు. టీ జ్యూస్ ఉంటుంది. ఇది ఇఫ్తార్, ఈరోజు 3వ రోజు ఇఫ్తార్ అనమాట. ఇది తినే ముందు ఖర్జూర్ తినం, నీళ్ళు తాగి తర్వాత ఇవన్నీ ఆరగిస్తారనమాట. ఇఫ్తార్ అంటారు అది, సాయంత్రం పూట. దీంతో రోజా ఉపవాసం విరమిస్తారు. 3వ రోజు ఉపవాసం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.